హే హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మెరీ క్రిస్మస్ అందరికి. అండ్ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట. ఆల్ సెట్ ఫర్ వింటర్ కి మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వింటర్ అండ్ ఫస్ట్ స్నో కాబట్టి న్యూయార్క్ లో చాలా చల్లగా ఉంటదంట. సో నేనైతే ఫుల్ ప్రిపేర్ అయిపోయినా. ఎలా అనిపిస్తుందో మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సంజయ్ ఎగ్ బిర్యానీ చేసిండు. సో ఇప్పుడు అందరూ లంచ్ చేసేసుకొని న్యూయార్క్ కి స్టార్ట్ అవుతాము. ఫ్రెండ్ వాళ్ళతో వెళ్తున్నాము. 2 కపుల్స్ వెళ్తున్నాం అనమాట. ఇంకోరు అక్కడ జాయిన్ అవుతారు న్యూయార్క్ లో. సో న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ 2.5 hours మీకు తెలిసే ఉంటది. సో ఇక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ చేస్తున్నాము. 1:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ 3 అయిపోయింది. గర్ల్స్ థింగ్స్ మీకు తెలుసు కదా ఎట్లాగో. సంజయ్ ఎగ్ పులావ్ స్టార్ట్ చేసి నుంచి ఎండ్ చేసి తను రెడీ కూడా అయ్యొచ్చిండు. అప్పటి వరకు మా రెడీ అయిపోలేదు అనమాట. అట్లుంటది గర్ల్స్ తోటి. సో యా, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. స్టే ట్యూన్. యాక్చువల్లీ ఇండియాలో ఎప్పుడు క్రిస్మస్ వైఫ్ చూడడానికి పర్టికులర్గా ఫ్రెండ్స్తో అలా ఏం వెళ్ళలేదు. సో ఇది నా సెకండ్ టైం అనుకుంటా పర్ఫెక్ట్గా క్రిస్మస్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ రోజే లాస్ట్ ఇయర్ నా బ్రైడ్ టు బి సెలబ్రేట్ చేసుకొని అదే రోజు క్రిస్మస్ కాబట్టి ఫ్రెండ్స్తో క్రిస్మస్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ నా ఫస్ట్ హ్యాపీ హాలిడేస్ని అలా ఎంజాయ్ చేశాను. మాట్లాడుతున్నావు ఏదో వాయిస్ వినిపిస్తుంది గట్టిగా. ఏమైతుంది కాదు మాట్లాడుకుంటున్నాం. ఎంత గట్టి మాట్లాడుతుంది కాల్లో యాక్చువల్లీ మాటలే మా గొడవ పట్టినట్టు ఉంటాయి. అది కూడా అంతే ఉంటాయి. నేను అదే అంటాడు అంటే మేము కొట్టుకోవట్లేదు, మేము మాట్లాడుకుంటున్నాం అంటలేదు. అంత లౌడ్ అంత స్లోగా వీళ్ళ ఇంట్లో అంత స్లోగా మాట్లాడుతున్నారు. సో అలా నవ్వులు ముచ్చట్లతో డ్రైవ్ చేస్తూ వెళ్తున్న టైంకి సన్సెట్ని చూశాను. చాలా అందంగా అనిపించి క్యాప్చర్డ్ బ్యూటిఫుల్ సన్సెట్. అసలు ఆన్ ది వేలో స్నో ఫస్ట్ టైం చూసిన స్నో. సో చాలా బాగా అనిపించింది. ఇంకా న్యూయార్క్లో చాలా ఎక్కువ ఉంటే బాగుండే. ఐఎమ్ హోపింగ్. సో ఫస్ట్ వింటర్ కదా, ఆఫ్ కోర్స్ స్నో చూడగానే ఎక్సైట్ అయిపోతాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్రిస్మస్ ఆల్సో. న్యూయార్క్ లో క్రిస్మస్ చేసుకోవడం, దట్స్ గ్రేట్. ఇప్పుడైతే జర్నల్ స్క్వేర్ దగ్గర కార్ పార్క్ చేయడానికి వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి సబ్వే తీసుకొని న్యూయార్క్ వరకు రీచ్ అవుతాము. న్యూయార్క్ రీచ్ అయినాక చూపిస్తాను. స్టే ట్యూన్. క్లీన్ చేస్తాడు, మళ్ళీ బ్లాక్ స్నో ఫామ్ అవుతుంది. మీకు 13 years అయింది, అట్లనే ఉంటది స్నోది. మాకు ఫస్ట్ స్నో కాబట్టి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎక్సైట్మెంట్ అండ్ ఆల్. నాకు చూడడం ఎక్సైట్మెంట్. క్లీన్ చేసేటప్పుడు మేము ఎప్పుడు క్లీన్ చేయలే కదా స్నో, మాకు తెలీదు. నేను క్లీన్ చేస్తుండే కదా, బాగా అనిపిస్తుంది. చూసినప్పుడు ఎంత మంచిగా ఉంటుందో, దాని తర్వాత క్లీన్ చేసి అది పాడేసిన తర్వాత అంత చండాలంగా అనిపిస్తుంది. గొప్పగా చేస్తారు. సో గైస్, ఇక్కడ కార్ అయితే పార్క్ చేసినాము. ఇక్కడ జర్నల్ స్క్వేర్ నుంచి సబ్వేకి వెళ్తామని చెప్పినా కదా, సబ్వే తీసుకొని సబ్వే నుంచి రాకఫిల్లే సెంటర్కి వెళ్తాం అనమాట. ఎట్లుంది చలి? అమ్మో చాలా డేంజర్ ఉంది, నా వల్ల అవ్వట్లేదు. -6 -7. చాలా చల్లగా అనిపిస్తుంది. లెట్స్ గో. ఫస్ట్ టైం ఇంత వింటర్ని ఫీల్ అవుతుంది. సో గైస్, ట్రైన్ వచ్చిందంట, వెళ్ళాలి ఇంకా. వచ్చేసింది లాస్ట్ స్టాప్.
ఈయనే ఉండు మరి. సో అది రాకఫిల్లర్ సెంటర్ గాయస్, ఇంకా అక్కడికి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి బ్రాండ్ పార్క్. 2 days బ్యాకే న్యూయార్క్ వెదర్కి వాటర్ ఐస్ అయిపోయింది అంట. ఇప్పుడు మెల్లిగా మెల్ట్ అయిపోయి హాఫ్ వరకు వచ్చింది. చాలా బాగుంది రియల్లో చూడ్డానికి. హాట్ చాక్లెట్ అనుకున్నాము, హాట్ చాక్లెట్ దొరకలేదు. హాట్ గా ఏదన్నా తాగుదామంటే వీఆర్ సర్చింగ్ స్టిల్ లేదు. ఇక్కడ అన్ని ఇలా స్టోర్స్ ఉన్నాయన్నమాట, లోకల్ స్టోర్స్. అండ్ ఇక్కడ చిన్ని కాదు పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు మధ్యలో. సో హీఈస్ ది ఓనర్ ఆఫ్ బ్రాండ్ పార్క్. తిన మూలంగానే ఈ పార్క్ వచ్చిందనమాట. బిల్డింగ్ మీద అయిపోతుంది. H&M కొనేస్తాడంట సంజు, తర్వాత S&S అని పెడతాడంట H&M నుంచి. ఫైనల్లీ హాట్ చాక్లెట్ అయితే దొరికింది. ఇంకా మేము రాకఫిల్లర్ సెంటర్ కి అయితే వెళ్తున్నాము. సో కొన్ని క్రిస్మస్ ట్రీ దగ్గర పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని హాట్ చాక్లెట్ తాగుతూ ఇంకా రాకఫిల్లర్కి వెళ్తున్నాము. ఎంత బాగుందో అసలు, కానీ చాలా చల్లగా చలిగా ఉంది. గెట్ దిస్ బిల్డింగ్ గైస్, న్యూయార్క్ లో ఎప్పుడు వైబ్ ఉంటది. పిచ్చగా చలి పెడుతుంది, పిచ్చగా లోకల్ రోడ్స్ అన్నీ తిరిగేస్తున్నాము. అసలు ఈ టైంలో గరం మిర్చి బజ్జీలు తింటే ఉంటది సామిరంగా. అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ లైట్ షో ఉంటదంట సాక్స్ లో. లైట్ షో చూసుకొని రాకఫిల్లర్ సెంటర్ కి వెళ్తారు. కాకపోతే వాళ్ళు ఈసారి లైట్ షో పెట్టలేదు. Guys, this is the Rockefeller Center, the Christmas tree అన్నమాట. Look at this, I'll show you. Full crowd ఉంది. సో ఈ బిల్డింగ్ కే రాకఫిల్లర్ బిల్డింగ్ అంటారు అన్నమాట. చాలా క్రౌడ్ ఉంది, కాకపోతే చాలా బాగుంది ట్రీ అయితే. చూస్తున్నారు కదా ఇక్కడ. పిచ్చ తిరుగుడు తిరిగి ఇప్పుడు డిన్నర్ కి వచ్చినాము. ఈయననే తీసుకొని వచ్చండి ఇక్కడికి. వెయిట్ చేస్తున్నాం 1 hour నుంచి.
ఇక్కడ మేము కొరియన్ డిషెస్ వచ్చేసి బెంటో బాక్స్లో చికెన్ కాట్సు అండ్ తెరియాకి ఆర్డర్ పెట్టాము. చాలా టేస్టీ ఉన్నాయి. మస్ట్ ట్రై రామెన్ డిషెస్ గైస్. డిన్నర్ అయిపోయింది ఫైనల్లీ. 2 hours వెయిట్ చేసి 1 hour వెయిట్ చేసి 1 hour డిన్నర్ చేసి 2 hours తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినాం. క్రిస్మస్ ప్లస్ వింటర్ సీజన్ కాబట్టి అందరూ ఇండోర్ రెస్టారెంట్సే ప్రిఫర్ చేస్తారు కదా, సో అందుకే మ్యాక్స్ వెయిటింగ్ తోనే అయిపోతుంది. సో న్యూయార్క్ లో ఉన్న ట్రాష్ ఇదంతా ఇగో ఇది ట్రాష్ అంట. న్యూయార్క్ లో మొత్తం ట్రాష్ ఇక్కడనే ఉన్నట్టుంది. సో ఎన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా నోట్లో నుంచి స్మోక్ ట్రై చేద్దాము వస్తుందేమో అని. ఇప్పుడు వస్తుంది. వింటర్ లో కూడా ఇలా ఎంజాయ్ చేయడం ఒక మజా ఉందమ్మా. చాలా చల్లగా ఉంది బట్ మజా వస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. You are enjoying this. This is just -3. You didn't say -12, -18. యా దట్స్ వై ఐఎమ్ ఎంజాయింగ్. న్యూయార్క్ బాయ్. ఇది వ్లాగ్ అన్నమాట. ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.